హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేనైతే పాస్తా చేస్తున్నానండి. డేక్షా పొయ్యి మీద పెట్టుకుని వేడి నీళ్ళు అయితే మరిగిస్తున్నాను. బాగా నీళ్ళు మరిగిపోయాయండి. మరిగిపోయిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఈ పాస్తా ఇలా వేసుకుని బాగా మెత్తగా ఉడికించుకోకూడదు, మామూలుగా ఉడికించాలన్నమాట. ఉడికినట్టు ఉడికించాలి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం వండుతాం కదా, అందుకని కొంచెం ఉడికిన తర్వాత మనం నీళ్ళన్నీ తీసేసి పాస్తా సపరేట్ చేసుకుందాం. చూడండి, చక్కగా ఇవైతే ఉడికాయి. పాస్తా ఉడికిందండి. ఇలా ఉడికితే చాలు, ఇంకా బాగా ఎక్కువ మెత్తగా అవ్వకూడదు. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం పాస్తా తీసేసుకుందాం. నీళ్ళు వంపేసుకోవచ్చు, లేదా ఇలా కూడా మనం తీసుకోవచ్చు. ఎలాగైనా వాటర్లోంచి మనం బయటికి తీసి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. నీళ్ళు లేకుండా ఇలా విడిగా సపరేట్ చేసుకోవాలి పాస్తాని. తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకే, పాస్తా ఎలా చేయాలో ఏంటో ఇప్పుడైతే చూద్దాం. పాస్తా ఉండడం కోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. కొద్దిగా జీలకర్ర, అలాగే వెల్లుల్లి తురుము కొద్దిగా, వెల్లుల్లిపాయలు సన్నగా తురుముకుని అలా వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం వేగనిద్దామండి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇది బాగా ఎర్రగా వేగక్కర్లేదండి, ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పండు టమాటా సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుందామండి. చూడండి, టమాటా ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకుందామండి. కొంచెం ఉడికించుకుందాం. దీనిలో కొంచెం ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పొడి అయితే వేసుకుందాం. తర్వాత కొంచెం కారం వేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఈ స్పైసెస్ అన్నీ కొంచెంసేపు వేగనిద్దాం, మాడిపోకుండా. ఇప్పుడు దీనిలో ఒక స్పూను కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ కలుపుకొని ఆ వాటర్ అయితే దానిలో వేసుకుంది. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్. ఎందుకు అంటే పాస్తా చక్కగా జ్యూసీగా ఉంటుంది, పొడిగా ఉండకుండా. అలాగే కొంచెం చాట్ మసాలా, ఒక పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుందాం అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం కలిపేసుకున్నాం కదా, చక్కగా కార్న్ఫ్లోర్ వాటర్ మనం వేసినప్పుడు జ్యూసీగా చాలా చక్కగా పాస్తా అయితే టేస్టీగా ఉంటుందండి.
ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు మనం సాల్ట్ ఒకసారి చూసుకుందాం. ఉప్పు చూసుకుందాం. చాలాపోతే ఇప్పుడే కలుపుకోవాలండి. సరిపోయిందండి, ఉప్పు అయితే చక్కగా సరిపోయింది. ఇప్పుడు మనం ఈ పాస్తా ఉడకబెట్టుకొని మనం సపరేట్ చేసుకున్నాం కదా, అవి దీంట్లో వేసేసుకుందాం. ఇందులో వేసుకొని కలుపుకోవడమే. చాలా బాగుంటుందండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. పిల్లలేంటి, మనం కూడా తినొచ్చు చాలా ఇష్టంగా. చక్కగా ఉంటుంది. ఇలా స్పైసెస్ కాకుండా మామూలుగా వెజిటబుల్స్ అన్నీ వేసుకుని, బఠానీ వెజిటబుల్స్ కూడా అన్నీ వేసుకొని చేసుకోవచ్చండి. ఉంటే నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకని నేను ఇలా చేశాను అన్నమాట. తర్వాత చీజ్ ఉంటే చీజ్ కూడా వేసి, అరబ్ కంట్రీస్లో అయితే అన్ని రకాల చీజ్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా దొరుకుద్ది, కానీ మాది కొంచెం పల్లెటూరు కాబట్టి మాకు దొరకదు అనమాట. అంత ట్రై చేసినా మాకు దొరకదు. చూసారండి చక్కగా పాస్తా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అంతే అండి, టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. చూసారు కదా నేను ఎలా చేశాను ఏంటో. మరి నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. టేస్టీ పాస్తా ఇంకా చక్కగా సర్వ్ చేసుకుని మనం తినేద్దాం. థ్యాంక్ యూ.